హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నిన్న శివరాత్రి ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగా జరుపుకున్నాం. మేమందరం మా ఫ్యామిలీ అంతా పట్టిసీమ వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ చాలా వ్యూ చాలా బాగుంది. అవన్నీ కూడా నేను మీకు చూపించడానికని వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. స్టార్టింగ్ ఏంటంటే మనం గుడి దగ్గరికి వెళ్ళడానికి గోదావరి దాటాలి కదా, దానికని చెప్పేసి చిన్న బ్రిడ్జ్ కింద పెట్టారు ఫ్రెండ్స్. ఇదివరకైతే లాంచీల మించి వెళ్ళేవాళ్ళు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారంటే బ్రిడ్జ్ కింద పెట్టేశారు ఫ్రెండ్స్. అది కూడా మనం గోదావరికి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి ఇలా బ్రిడ్జ్ కింద స్టార్ట్ చేసేసారు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేశారు. 2-3 ఇయర్స్ నుంచి ఇలా బ్రిడ్జ్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువగా ఉండి వెళ్ళే వాళ్ళకి వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మేము వెళ్తున్నప్పటికే జనం ఎలా వస్తున్నారో చూడండి. చాలామంది దర్శనం చేసేసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్. జాగారం చేసేవాళ్ళు మట్టికి పట్టిసీమలో చాలా ఎక్కువగా ఉంటారు. మేము నార్మల్‌గా పిల్లల్ని చూపించడానికి మాత్రమే వెళ్ళాము. చాలామంది దర్శనానికని వెళ్ళిపోతారు. చూడండి మనకి ఎక్కడికక్కడ ఇలా బయటికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళొద్దని చెప్పి హెచ్చరించడానికి అవి ముఖ్యంగా పోలీసులు ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా పోలీసులు ఎక్కువగా ఉన్నారు. మనం బ్రిడ్జ్ దాటేసాం. బ్రిడ్జ్ దాటేసాక మనం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా ఇసుకే. మనకి ప్రతీది షాపింగ్ చేసుకోవాలనుకో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఎన్ని కావాలితే అన్ని ఉంటాయి. బొమ్మలు ప్రతీది కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా జనమైతే ఇంక మనం చూసుకోక్కర్లేదు. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంకా ఎక్కువగానే ఉన్నారు. లాస్ట్ ఇయర్ మీద అయితే ఈ ఇయర్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ చూసినా షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఇలా జనం చూస్తా ఉండే కొలది ఇంక అలా ఉంటానే ఉంటారు. మళ్ళీ బ్రిడ్జ్ దాటాక బ్రిడ్జ్ కానించి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా దూరం నడాల్సొస్తుంది. నడిచాక అప్పుడు గుడొస్తదనమాట. ఇంక ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవేంటంటే జాగారం చేసేవాళ్ళకి నైట్ టైం వాళ్ళు జాగారం చేస్తారు కదా, అలాగా జాగారం చేసే వాళ్ళ కోసమని చెప్పేసి ఇలాగా వేస్తారు. ఇంక అందులో కూర్చొని నైట్ టైం జాగారం చేస్తారు. ఇంక మొత్తం ఇవన్నీ తీర్థమనమాట. ఇవన్నీ బొమ్మలు. చిన్నపిల్లల బొమ్మలు కొనుక్కోవడానికి, పెద్దవాళ్ళు ఏమైనా తినడానికి, ఏదైనా చేయడానికి అన్నిట్లికి కూడా ఇదే ఉంటదనమాట. మేము ఇంటికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఇంటికి వచ్చే టయానికి ఎంతమంది జనం వెళ్తున్నారో ఒకసారి చూడండి. ఇంటికి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువనమాట. నైట్ టైం గుడికి వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ. కారణం ఏంటంటే దర్శనం చేసుకుని జాగారం చేయడం చాలా మంచిదని నమ్ముతారు. కేవలం జాగారం కోసమని వీళ్ళందరూ వెళ్తారనమాట. జాగారం చేసి మార్నింగ్ స్నానం చేసేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మేము ఇంటికెళ్ళే టయానికి ఇంతలా ఉన్నారనమాట జనం. తర్వాతేంటంటే, మనం బయటకొచ్చేసాక బ్రిడ్జ్ దాటి బయటకొచ్చేసాక మీకు వ్యూ చూపిస్తున్నాను. ఒక్కసారి ఆ లైటింగ్స్, ఆ వ్యూ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఎంత బావుంటదంటే, ఒక్కసారి చూస్తే అర్థమైపోద్ది ఎంత బావుందో. థాంక్ యూ ఆల్.